బస్ స్టాపుల్లో ఎక్కువగా ఉంటే ఆపకుండా వెళ్తున్న డ్రైవర్లు, కలెక్షన్ ఒత్తిడితో చులకనగా చూస్తున్న కండక్టర్లు, టికెట్ డబ్బులిచ్చి నిల్చోవడం ఏంటి అని ద్వేషం పెంచుకుంటున్న పురుషులు. ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో మహిళల పరిస్థితి. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలు ఆర్థికంగా మహిళలకు ఉపయోగపడుతున్నా గౌరవం తగ్గుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉంటే వెనకాల సీట్లలో కూర్చునే హక్కు ఉన్నప్పటికీ మహిళలను బలవంతంగా లేపుతున్నారు. కండక్టర్లకు అన్ని రూల్స్ తెలిసినా తమ వైపు మాట్లాడారని మహిళలు అంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేయడం, ఆ ప్రయాణాల ద్వారా 10 కోట్ల వరకు మహిళలకు ఆదా అయిందని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలని నిర్వహిస్తుంది. వాస్తవానికి డిసెంబర్ 9, 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఇక ఈ ప్రయాణం అంటే ఈ పథకం ద్వారా మహిళలందరూ కూడా రోజువారీ ఉద్యోగాలకు వెళ్ళడం, దైవ దర్శనాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ రోజువారీ పనులన్నీ కూడా ఈ ఫ్రీ బస్ ద్వారా ఎంతోమంది చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు సైతం ఈ మహాలక్ష్మి పథకాన్ని ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఇంకా కావాలంటే బస్సుల సంఖ్య పెంచాలని కూడా డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కంటే ముందు, మహాలక్ష్మి పథకం తర్వాత పూర్తిగా ఈ ప్రయాణికుల సంఖ్య పెరగడం, ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభం కావడానికంటే ముందు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో 45 లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 65 లక్షలకు చేరుకుంది. ఇక మహిళలు ప్రస్తుతం 40 లక్షల మంది పైగా మహిళలు రోజు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు. అంటే ఒకవైపు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు, వారి కార్యకలాపాలను చేసుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలకు గౌరవం దక్కుతుందా? ఎందుకంటే అటు పురుషులు అంటే వెనకాల సీట్లో కూర్చునే పురుషులు చులకనగా చూస్తున్నారని, కండక్టర్లు కొన్ని సందర్భాల్లో చులకనగా చూస్తున్నారని, బస్సు డ్రైవర్లు సైతం కొన్నిసార్లు బస్ స్టాప్లలో ఆపకుండా, అంటే మహిళలు ఎక్కువగా ఉంటే ఆపకుండా వెళ్ళిపోతున్నారని కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఘటనలు కూడా వచ్చాయి. ఇక కొన్నిసార్లు సీట్ల విషయంలో మహిళలకు పురుషులకు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిన ఘటనలు కూడా ఉన్నాయి. అసలు ఆర్టీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయి సీట్ల విషయంలో, ఇవన్నీ కూడా మరొకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం, అంటే ఈ రిపోర్టింగ్ చేయడానికి గల కారణం కూడా మహిళలకు ఆత్మగౌరవం లేని ప్రయాణాలు కొనసాగుతున్నాయా, మహిళలకు రెస్పెక్ట్ అనేది ఆర్టీసీ బస్సులో దొరుకుతుందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికే ప్రస్తుతం మనం మేదీపట్నం బస్ స్టాండ్లో ఉన్నాము. ఈ బస్ స్టాండ్లో ప్రతిరోజు ఎన్నో సంఖ్యలో బస్సులు వస్తుంటాయి. ఇక్కడ మహిళలు అందరూ కూడా బస్సులో ప్రయాణిస్తుంటారు. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు వారికి ఆర్టీసీ బస్సులలో సరైన గౌరవం దక్కుతుందా లేదా అనేది కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. బస్సులలో ప్రయాణిస్తుంటారా? రోజు మేదీపట్నం నుంచి ఎన్ఎండిసి దాకా. అయితే బస్సులు ఆపరు, రెస్పెక్ట్ లేదు. ఆ డ్రైవర్లు ఇక్కడ బస్ స్టాప్ ఉంటే అటు చూసుకుంటే వెళ్ళిపోతారు, ఖాళీగా ఉన్న ఆపరు. టికెట్ తీసుకున్నప్పుడే రెస్పెక్ట్ ఉండే, ఇప్పుడు లేదు. అంటే మీరు ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత వెనకాల సీట్లో కూర్చుంటే కూడా అభ్యంతరాలు తెలుపుతున్నారని కూడా అంటున్నారు. పురుషులు వాళ్ళు ముందర కూర్చోాలని అంటున్నారా? అవును. అంటే ఏం చేస్తారు? అంటే మీకు ఫ్రీ టికెట్ ఉంది అని గౌరవం ఇస్తున్నారా? అసలు లేదు, ఫ్రీ టికెట్ అయినాక గౌరవమే లేదు, బస్సులు ఆపట్లేదు. ఓమ్మా వెనక బస్సు ఉంది, పో ఈ బస్సే ఉందా, మీరేం పైసలు ఇస్తున్నారా అంటున్నారు. అట్లా కండక్టర్ ఎట్లా ఉంటున్నారు? కండక్టర్లు వాళ్ళు కూడా పోమ్మా పో, మస్తు బస్సులు ఉన్నాయి, ఇదే బస్సు ఉందా, వేరే బస్సు ఎక్కిపో, ఈ బస్సు ఖాళీగా వేరేది వస్తుంది వెనకాల, ఆపట్లేరు. బస్సు ఛార్జ్ ఉన్నప్పుడే బాగుండే. మేదీపట్నం నుంచి నార్సింగ్, మేదీపట్నం నుంచి బండ్లగూడ. మహిళలకు ఆర్టీసీ బస్సులో గౌరవం ఉంటుందా లేదా అనేది కొంచెం ఉండట్లేదు, కొంచెం ఉంటుంది. గర్ల్స్ తిట్టుకుంటారు, దాంట్లోకి బాయ్స్ ఎవరు ఇన్వాల్వ్ కారు, కానీ గర్ల్స్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఏం లేదు, వాళ్ళది ప్రాబ్లం లేదు, గర్ల్స్ ప్రాబ్లమే ఉంది. వాళ్ళు మంచిగానే ఉంది. వాళ్ళు మేము గర్ల్స్ కాబట్టి కూర్చున్నాం కాబట్టి వాళ్ళని కూడా తిడితే వాళ్ళు కూడా గమ్మున ఉంటున్నారు. వస్తాయి. మేము ఇంతవరకు గొడవలు అయితే చూడలేదు, కానీ చూసాం బస్సులో. మేము మాతో పాటు ఎవరు గొడవ పడలేదు. ఎక్స్పీరియన్స్ అలా ఏం లేదు, బాగానే ఉంది. బట్ ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల
కొంచెం గొడవలు ఇష్యూస్ అవి అవుతున్నాయి బస్సులో. బస్సుల ఫ్రీక్వెన్సీ కానీ పెంచితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటారా? అఫ్ కోర్స్ సాల్వ్ అవుతుంది. మేబీ బస్సెస్ ఇంకా ఎక్కువనే చేయాలి అనుకుంటున్నా. మీరు ఏం చదువుతున్నారు మేడం? ఇంటర్ అయిపోయింది. నాదేం లేదు, మాది ఇంటర్ అయిపోయింది. మీరేమైనా అబ్జర్వ్ చేశారా మహిళలకు రెస్పెక్ట్ ఉంటుందా అనేది? మహిళకి ఉండట్లేదు, గర్ల్స్కి ఉండట్లేదు రెస్పెక్ట్. సీట్ల విషయం చేస్తున్నారు. చాలా పబ్లిక్ ఎక్కువ బస్సులలో గొడవలు చేస్తున్నారు అంతే. ఇంకా సీట్ల విషయంలోనే గొడవ జరుగుతుంది. సీట్లలో విషయం ఏం చేస్తే బెటర్ బాగుందంట అంటే ఇది పోవాలి రెస్పెక్ట్ రావాలని అంటే బస్సు ఫ్రీ ఉన్నటివి ముందు ఫస్ట్ ఎట్లా ఉండేనో అట్లా చేస్తే బెటర్. అవును, బస్సు ఫ్రీ చేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మహిళలు చెప్పిన దాని ప్రకారం చూస్తే డ్రైవర్లు బస్ స్టాప్లో మహిళలు ఉంటే కనుక ఆపకుండా వెళ్ళిపోతున్నారని, కండక్టర్లు ఒకేసారి మహిళలు ఎక్కువగా వస్తే వెనకాల వేరే బస్సులు వస్తున్నాయి దాంట్లో వెళ్ళండి అని ఇలాంటి సలహాలు చెప్తున్నారు. అదేవిధంగా పురుషుల నుంచి కూడా కొంత చులకన భావనం ఎదురవుతుంది తమకు అని కూడా మహిళలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే సాధారణంగా మహిళలు బస్సులో కూర్చున్నప్పుడు అంటే లేదా బస్సు సీట్ల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ ఉన్న సీట్లలో మహిళలు కూర్చునే హక్కు ఉంటుంది, కానీ ఆ సీట్లలో పురుషులు వెళ్ళి కూర్చునే హక్కు ఉండదు. అదేవిధంగా వెనకాల సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు అందులో మహిళలు కూర్చునే హక్కు కూడా వారికి ఉంటుంది, కానీ పురుషులు బలవంతంగా వాళ్ళని లేపడం లాంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఒక క్లారిటీ ప్రయాణికులందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మహిళలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం లేదా తెలంగాణ ఆర్టీసీ ఒక బస్సులో 100 సీట్లు ఉంటే ఆ రిజర్వేషన్ సీట్లు ఎన్ని, మహిళలు వెనకాల కూర్చుని హక్కు ఉందా లేదా, వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తే పురుషులకు మహిళలకు కొట్లాటలు కాకుండా ఉంటాయి. అదేవిధంగా రద్దీ సమయాలలో బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచడం, బస్సుల సంఖ్యను కూడా పెంచితే అసలు మహిళలకు గౌరవం లేకుండా ఉండడం, అదేవిధంగా చులకన భావన ఇవన్నీ కూడా ఉండబోవని కూడా మహిళలు చెప్తున్నారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం 290 కోట్ల మంది మహిళలు ప్రయాణించడం, దాని ద్వారా 10,000 కోట్ల ఆదా అయిందని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రయాణికులు ఇచ్చిన సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటే ఈ పథకం మరింత ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల నుంచి కూడా ఇంకా సానుకూల భావన వచ్చే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.